వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అజాత శత్రువు అని, ప్రజలకు సేవ చెయ్యాలన్న ఉద్దేశమున్న వ్యక్తి అని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఆయన రాకతో జిల్లాలో ఉత్సాహం చూశానని తెలిపారు. ఆస్తులు సంపాదించుకోవాలని ప్రభాకర్ రెడ్డి రాజకీయాల్లోకి రాలేదని, పేరు గౌరవం కోసమే రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. నెల్లూరు కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డి దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావడం అనేది ఒక నూతనమైన ఉత్సాహం, పార్లమెంట్ లో సునాయాసంగా గెలుస్తున్నామనే అభిప్రాయానికి వచ్చాం. అలాంటి ఒక మంచి వ్యక్తి, ఒక మంచి కోసం ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి, ప్రజలకు సేవ అందించాలి. ఏకైక ధ్యేయం ఆయనకు ఏదో రాజకీయం ద్వారా డబ్బులు సంపాదించుకోవాలనో తప్పుడు పనులు చేయాలన్న ఆలోచన కాకుండా, ఇదే వ్యాపారం కాకుండా ఆయన సంపాదించిన డబ్బుల్లో 10 రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు సేవ చేయాలని వచ్చినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున, పార్టీ తరపున స్వాగతం, పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. వారితో కలిసి వారి శ్రీమతి కూడా ప్రశాంత్ రెడ్డి గారు వచ్చారు. వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను.